అబ్బాబాబా ఇక నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఏమైంది? నీ పెళ్ళం ఏం చేస్తుందో చూడు. ఒరిజినల్ డూప్లికేటా? అసలుదే. నేను వంట చేద్దామని వెళ్తే నన్ను గంటేసింది, తనే చేస్తాట. మంచిదేగా, శుభ్రంగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు, నీ పెళ్ళం. పెద్దదానివి నువ్వు తీసుకోవాలి కానీ చిన్నదానికి దానికి ఎందుకు రెస్ట్? అది ఒట్టి మనిషి అయితే నువ్వన్నట్టే కూర్చొని చేయించుకునేదాన్ని. ఇప్పుడు దాని కడుపులో నా మనవడు ఉన్నాడు. ఏంటి మీ అబ్బాయి గారికి ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు? నువ్వు టూ మచ్ గా శ్రమదానం చేస్తున్నావని మా అమ్మ తెగ బాధపడిపోతుంది. 2 నెలలు ఆగితే నేను ఎటు కూర్చొని చేయించుకోవాలిగా. ఇప్పటి నుంచి ఆవిడ శ్రమ పెట్టడం ఎందుకని? అది కరెక్టే. ఏంటా కరెక్ట్? నాకు గుర్తొచ్చేసిందండి. అమ్మయ్యా బతికించావు. అయితే నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ వెనక ముందు ఎవరున్నారు చెప్పు. నా వెనక అత్తయ్య గంగా ఉన్నారు, ముందు మీరున్నారు. వెనక ముందు అంటే ఈ వెనక ముందు కాదు, ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మరి నీకు గుర్తొచ్చిందేంటి? తాళి శుక్రవారం తెస్తానన్నారుగా, ఈరోజు శుక్రవారమే. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది అదా? అవును, మీరేమనుకున్నారు? పెదరాయిలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నానులే. సర్లేండి, తెచ్చారా తాళి? అది ఇంకా రెడీ అవ్వలేదంట, మళ్ళీ వచ్చి శుక్రవారం ఇస్తా అన్నాడు. మళ్ళీ శుక్రవారమా? నాకు కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడంటే ఎలా కుదురుతుంది? రెడీ అవ్వాలిగా. మీరు రోజు ఇలాగే చెప్తున్నారు. అసలు తాళి లేకుండా ఏ భార్యన ఉంటుందా? ఉండనిస్తారా? నేను సరదా ఆగాల బయటకు వెళ్తే అదిగో ఆ వీధి అడుగు మీద కూర్చున్న వాళ్ళు, ఈ అమ్మాయి ఎవరు, భూస్వాగర్ సెకండ్ సెటప్పా అని నిజం తెలియక ఏదో లేదో వాగుతుంటారులే, పట్టుకో. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నాకు అర్జెంట్ గా తాళి తెచ్చి పెట్టండి. ఇదిగో చెప్పాను కదా, అంత అర్జెంట్ కావాలంటే పుష్పం తెచ్చి కట్టుకో. మా ఆవిడ కొమ్మేం కట్టుకో, మోయగలిగితే అదే కట్టుకో. ఇదిగో వేళ కూడా ఆడకండి. దీని మొగుడు ఇక్కడ లేకపోయినా తాడు కట్టిన తాళి దీని మెళ్ళ ఉంది. నా మొగుడు ఎదురుకుంటా ఉన్నా నాకు తాడి లేదు. దాని మెళ్ళలో తాళ్ళున్నా మొగుడు దూరంగా ఉన్నాడు. నీ మెళ్ళలో తాళ్ళు లేకపోయినా మొగుడు దగ్గరగా ఉన్నాడు. ఏది బెటరా? నాకు తాళే బెటర్. ఇప్పుడు అది ఉన్నందువల్ల లాభం, లేనందువల్ల నష్టం ఏముందమ్మా? మీ మెళ్ళో తాళెందుకు లేదు చెప్పండి. ఆయన లేరు కాబట్టి. మరి ఆయన నాకున్నారు కదా, తాళు లేకుండా ఎలా ఉండమంటారు? మీలో నేను విధవను కాదు కదా. ఎందుకు నోర్మయ్యాలి? చూడండి, రేపట్లోగా తాళి కట్టారు, మీ భార్యగా ఇంట్లో బతుకుంటా, లేదా శవమై ఇంట్లోంచి బయటకు వెళ్తాం. చిచి, ఓ తాళి తెచ్చి దీని మొఖాన్ని పడేస్తా గానీ. ఆగు. తాళంటే మొలతాడనుకున్నావా, పలుకుతాడనుకున్నావా? తెచ్చి పడేయడానికి అది కాదమ్మా. ఏది కాదు, నువ్వు తాళి కడితే నీ జీవితాన్ని పంచుకునే భార్య అవుతుంది, నీ భార్యకి సౌత్ అవుతుంది. ఫోన్లే పాపం సాటి ఆడదని చేరదీస్తే అది మీ జీవితాన్ని కాల్చేటట్టుంది. ఇక ముసుగులో గుద్దులాటొద్దు. కష్టమో నిష్ఠూరమో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించేయి. రే సూర్యవా, చిన్న చెరువు దగ్గర చేపలాడుతున్నారు, వాటి వెళ్ళపోయావా? వెళ్తానండి. డ్యామేజ్ అయిపోయిన ట్రైలర్ నాటి పడేసి కొత్త ట్రైలర్ ఇటు పెట్టించు. నువ్వేంటి ఇటు వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? ఆ పిచ్చిదాన్ని ఇంట్లో నుంచి పంపించమని చెప్పడానికి వచ్చావా? కాదు, తనని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పడానికి వచ్చాను. తనెవరో తనకి తెలియకపోయినా మీరే సర్వస్వం అని నమ్ముతుంది. ఇప్పుడు మీరు నిజం చెప్తే తను తట్టుకోలేదండి. అలానే ఇంతకాలం ఊరుకున్నా, కానీ రోజు రోజుకి దాన్ని పిచ్చి ముదిరిపోయి మన కాపురానికి ఎసరెడతంటే. అందుకనే మీరు ఒక పని చేస్తే బాగుంటుంది. ఏంటి? తాళి కట్టి తనని కూడా మీ భార్యను చేసుకోండి. మతుండే మాట్లాడుతావా? బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఆవిడ మీ భార్య అవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి అలా లేవుకో. అది కాదు, ఆ పిచ్చి దాని మీద నీకంత పిచ్చి ప్రేమ ఉంటే మన మొగాన్ని చూసి పెళ్లి చేయి. తను మిమ్మల్ని భర్త, అందుకని నీ మొగుడిని దాని మొగుడిని చేస్తావా? ఒకేసారి ఒకే మనిషి కట్టే తాడి తెచ్చుకునేది భార్యని, దానికోసం నీ జీవితం నాశనం చేయలేను. నా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు? జాలిపడి తీసుకొచ్చాను. అదే జాలి చూపించి ఆ పిల్ల జీవితానికి దారి చూపించండి. దాని పిచ్చి నీకు పట్టిందయ్యే. మాట వరుసకు దాన్ని పెళ్ళామన్నందుకే నిన్ను ఇంటి పర్మిషన్ చేసింది. నేనే దాని మొగుడిని అయి ఉంటే నీ మొహం కూడా చూసేది కాదు. నన్ను చూడకపోయినా పర్లేదు, తను సంతోషంగా ఉంటే చాలు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీరు తాళి కట్టకపోతే తను చచ్చిపోతుంది. అందుకని గంగలా నెట్టుకోమంటావా? కాదు, పార్వతిలా పక్కన పెట్టుకోమంటాను. కాదనకండి, నా కోసం. నీ కోసం అవసరం అయితే ప్రాణం అయినా ఇస్తా, కావాలంటే ప్రాణం తీస్తా. కానీ నువ్వుండగా మరో ఆడదాన్ని తాకను, తాళి కట్టను. అవును, నేనుండగా అమ్మాయి గారు ఆయనకు భార్య కాలేరు. ఆవిడ ఆయనకు భార్య కావాలంటే నేనుండకూడదు. ఇవాళ శుక్రవారం, నాకు తాళి కట్టరా? మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను. మీ తాళి వేసుకుని
అమ్మాయి గారు. స్నేహ, 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 అమ్మ స్నేహ. ఏంటమ్మా? స్నేహ కనిపించడం లేదురా. బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే, ఎక్కడికి వెళ్ళితో ఏంటో. స్నేహ, స్నేహ. ఏమండి, మంగళసూత్రం కట్టాలనుకున్నప్పుడు నన్ను నిద్ర లేపు కట్టొచ్చుగా. మంగళసూత్రం కట్టడం ఏంటి? అబ్బా, ఏమీ తెలియనట్టు. ఇది నా మెళ్ళో కట్టింది మీరు కాదు. అదే అదే, మీ అబ్బాయి గారు నా మెళ్ళో తాళి కట్టారు. ఇంతకాలానికి మళ్ళీ నా మెళ్ళో తాళి కట్టారు. ఉండండి, స్నానం చేసి పూజ చేసుకొస్తా. అమ్మా, ఆ తాళి స్నేహది, దాని మెళ్ళొంచి తీసి దీనికి కట్టావా? అమ్మా, పెళ్ళాం మెళ్ళలో తాళి తీసి మరో ఆడదానికి కట్టేంత కషాయవాడు కాదు నీ కొడుకు. మరి దాని తాళి దీని మెళ్ళలోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం అవట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? నీ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నీ పెళ్ళానికి సౌతించేశావు. తాళి కట్టిన భార్యని పని మనిషి ఇచ్చేశావు. కోడల్ని బయట పడుకోబెట్టి దీన్ని ఇంట్లో పెట్టావు. అది చూసి ఏ ఆడది భరిస్తుంది, ఏ ఆడది తట్టుకుంటుంది? ఇంత చేసిన వాడివి నీతో కాపురం కూడా. అమ్మా, నా మీద నమ్మకం లేదా? నేను నమ్ముతానురా, కానీ నీ పెళ్ళ నమ్ముండదు. ఈ అమ్మాయి నువ్వు ఇష్టపడి ఉంటావని, ఏదో కచ్చెప్పి ఇంట్లో పెట్టుంటావని కోడలు నమ్ముంటుంది. అది మంచిది కాబట్టి మీ ఇద్దరి మధ్య తను ఉండకూడదని తన తాళిని తీసి దీని మెళ్ళో వేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆనందంగా అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఈ దరిద్రం ఉండడానికి వీల్లేదు. వెంటనే దీని ఇక్కడి నుంచి పంపించేసి కోళ్ళు ఎక్కడుందో వెతికి తీసుకురా. ఆవేశపడకమ్మా. నిజంగా ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం తనకి ఇష్టం లేకపోతే తనకి తాళి కట్టమని ఎందుకు అడుగుతుంది? తనకే తాళి కట్టమందా? అవునమ్మా. అలా ఎందుకు అంటుంది? ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను. నువ్వు ఈ అమ్మాయిని ఏమనొద్దు. అవునండి, వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు. సీమంతం కూడా అక్కడే చేస్తారట. అలాగే, మరి మీరెప్పుడు వస్తున్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటానండి. గంగా, ఇదేనా రావడం? ఇప్పుడే అయ్యగారు నీ గురించి అడుగుతున్నారు. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అవును, చెప్పా పెట్టకుండానే వచ్చేసాను. వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా? అసలు మనిషి వచ్చింది. అమ్మాయి గారు వచ్చేసారు. ఆయనే స్వయంగా తీసుకొచ్చారు. అందుకే నేను ఆ ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను. చాలా పొరపాటు చేశావు. నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది? అది నీ ఇల్లు కాదు, అది అమ్మాయి గారు ఉండాల్సిన ఇల్లు. ఆ ఇంటిని, ఆ మనుషుల్ని కాదనుకుని తాళిని తెంపేసుకుని వెళ్ళిపోయింది తను. కానీ తను ఉండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు. చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు. నాకు మాత్రం ఉందా? ఎందుకు లేదు? నువ్వు అతని భార్యవి. ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు. నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను. అమ్మాయి గారు వచ్చే వరకు భార్యగా నటించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన అర్ధాంగిగా కాదుగా. అర్ధాంగిగా కానప్పుడు అతనితో కాపురం ఎందుకు చేశావు? అతని బిడ్డను నీ కడుపులో ఎందుకు మోస్తున్నావు? నువ్వు ఇంతకాలం అతనితో చేసింది సంసారమా, వ్యభిచారం? అవునమ్మా, నువ్వు వ్యభిచారు కాదనుకుంటే అతని భార్యగా అతని ఇంటికెళ్ళు. అతని బిడ్డను అతని కనివు. అతనితో జీవితాంతం బతుకు. అమ్మాయి గారికి ద్రోహం చేయలేను. నువ్వు ఎంగిల్ చేసిన భర్తని, నీ బిడ్డకి తండ్రిని అమ్మాయి గారికి కట్టపెట్టడం మాత్రం ద్రోహం కదా? కాదు, ఓ కూతురుగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి. ఈ జన్మకి తృప్తి చాలు. అమ్మాయి గారికి అనుభవించే హక్కుండి ఏమీ లేని అభాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. తను నాలాగే భర్తతో, అత్తతో, బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి. అవన్నీ పొందాలి. అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా? నీ మొగుడిని దానం ఇస్తావా? నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు. జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది. తను కోరుకుంటే మరో పెళ్లి చేద్దాం. అమ్మాయి గారు ఆయన తన భర్త అనుకుంటోంది. ఆయనంటే ఇష్టపడుతోంది. నిజం చెప్తే తను పిచ్చిదైపోతుంది, చచ్చిపోతుంది. ఆవిడ బతకాలన్నా, బతకుండి పిచ్చి దానిలా మారకుండా ఉండాలన్నా నా స్థానంలోకి అమ్మాయి గారు రావాలి. నేను తప్పుకోవాలి. నువ్వు ఒట్టి మనిషిగా వచ్చుంటే నేను ఆనందించేవాడిని. ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు. రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు? వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు? తండ్రుండి లేనివాడిని చేస్తావా? భర్తుండి విధవరాలుగా బ్రతుకుతావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు. నేనిప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం నీ భర్తతో చెప్తా. అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని. అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను. కాదన కన్నయ్య.
నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాళి వేసుకోమనేవాడిని కాదు, నిన్ను ఆ ఇంటికి పంపేవాడిని కాదమ్మా, పంపేవాడిని కాదు. బాధపడకన్నయ్యా, చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను, తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను, ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను, చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను. ఎప్పుడు ఏది తిరిగి అడగని అమ్మాయి గారు ఈ ఒక్క తాళిని మాత్రం అడిగారు. తీసుకోవటమే తెలిసి నాకు ఈ ఒక్క విషయంలోనైనా ఇచ్చారన్న తృప్తి మిగల్ని. అన్నయ్య, ఈ చెల్లికో చిన్న సహాయం చేస్తావా? నేనిక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనిపించకుండా నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించగలవా? నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా? ఈ అన్నయ్య నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బోసుబాబు గారి థియేటర్ మూతపడిపోవాలంటే ఏం చేయాలా అని. మనం ఇలాంటి లవకుశ లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్వు కిస్సు లాంటి సెక్స్ సినిమాలు వేయాలి. జనం వస్తారా? బళ్ళు కట్టుకొని మరీ వస్తారు. సందులో సుందరి, వస్తావా ఇస్తాను, అడిగితే లేదన్ను, కామం తడిపేసింది, ప్రేమ కాటేసింది లాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో 2 బ్లూ సీన్స్ కలిపామనుకో, థియేటర్ నిండా జనం, మన జేబులో ధనం. పోలీసులకు తెలిస్తే జైల్లో మనం, చెప్పులో మేకులాగా నువ్వు. నార్మయ్యా, ఆ పిల్ల బోసుబాబు గారి పిల్లం కదూ? ఆవిడే. మన స్వాతిని కాదని పని మనిషిని ఎలా చేసుకున్నాడు? పని మనిషి రప్పించిన పుత్ర. ఆ పిల్ల రామరాజు కూతురు. వారి పిచ్చిన పిత. ఇది రామరాజు కూతురేంటి? రామరాజు కూతురు స్నేహ. ఇది వాళ్ళింట్లో పని మనిషి. ఏంటను చెప్పేది? ట్రూత్ బాబు. ఏంటా ట్రూత్? ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా. అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకుని పెళ్లి చేసుకుని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడుందా పిల్ల? టాప్ ఫ్లోర్ లో. సరిగ్గా చెప్తావా? చంపేశా. ఈయన చదువు మానేసి వచ్చానని అన్నప్పుడే నేను అనుకున్నాను పట్రో మానభంగం చేసి ఉంటాడు. ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా బోసు గారి పెళ్ళంగా ఎలా వచ్చిందంట? ఏమో మరి. ఉండు, దాన్ని అడుగుదాం. ఉమ్. ఇదిగో అమ్మాయి, రాము, వీళ్ళ ఊరు మనుషులు, పట్టుకుంటే ప్రమాదం, పారిపోదాం పద. అట్లా పారిపోతున్నారంట్రా? ఇంతకీ ఆడవడు? రామరాజు గారింట్లో గుమస్తావాడు. లగేజ్ ఎట్టుకుని ఆడితో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంటదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఎదవ ఐడియా వేస్తున్నారు. ఎదవ ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా. ఏంటది? బస్సులో చెప్తా పదా. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను కోర్ మోడల్ చూసేస్తాను. ఏమయ్యా బస్సు, ఏంటి పెళ్ళాం కోసం సెర్చింగా? అవును, నీకు కనిపించిందా? ఎక్కడ? ఆ రాము వాడితో లెగిసిపోతూ. నేను ముందే చెప్పానా, ఇళ్లలో నిజాలు చెప్తే హీరోలు నమ్మరండి. నిజం చెప్తే కాలర్ పట్టుకుంటావేంటి? ఏంటో నువ్వు చెప్పే నిజం? నా భార్య నిప్పులాంటిది. అయితే వెళ్ళి మొక్కజొన్న పొత్తులు కాల్చుకో. నిప్పులాంటితో నిప్పులాంటిది. బాబు, ఎన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు, వాళ్ళింటే పని మనిషి గంగతో. నువ్వు చెప్పేది ట్రూత్ బాబు, ట్రూత్. కావాలంటే మీ మామగారి ఇంటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, స్టోరీ మొత్తం తెలుస్తుంది. నమస్కారం బాబు, ఇదేనా రావటం? అమ్మాయి గారు వచ్చారా? అది మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. రాముగాడి పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళానండి, ఎక్కడికంటే చెప్పలేదండి. ఈ అమ్మాయి ఎవరు? అదేంటి బాబు, తాళి కట్టిన భార్యనే పట్టుకుని ఎవరని అడుగుతున్నారు? తాళి కట్టిన భార్యనా? మరి ఈ అమ్మాయి ఎవరు? గంగ. గంగ అంటే రామరాజు గారికి ఇద్దరు అమ్మాయిలా? కాదండి, అది ఇంట్లో పని మనిషి. చిన్నతనంలోనే తల్లి తండ్రి చచ్చిపోతే అయ్యగారు షేర తీసి పెంచారు. ఏమిటివన్నీ? ఎవరు పంపించారు? నేనేనమ్మా. లేడీస్, ఇంకా మీరు డ్యూటీ దిగిపోతే మేము కొంచెం పర్సనల్ టాక్స్ చేసుకుంటాం. దేనికండి ఇవన్నీ? అమ్మా, జరిగింది తలుచుకుంటే పరాయివాడికి నాకే కడుపు తరుక్కుపోతుంది. ఇంకా నా పాప అయితే మరీ మరీ వరి అయిపోయింది కదమ్మా. ఇంకా మీరెంత వరి అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్. లాగొద్దు, లేగొద్దు. మీ కోడలు లేచిపోయిందంట. అబ్బా స్వామి, నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. సారీ, నోటికొచ్చినట్టు మాట్లాడటం కదమ్మా, కంట్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తేను కళ్ళజోరు తీసి మరీ చూసా. మీ కోడల రాము గారితో జెండా ఎత్తేయటం. తాగొచ్చారా ఏంటి? తెగ వాగుతున్నారు.
ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇచ్చారమ్మా? మా నాన్న చెప్పేది నిజమండి. ఈ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాం. మొదట్లోనే మా పాపని మీ కోడలుగా చేసుకుని ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. పిల్లలిద్దరూ శిలక గోరింకలాగా మన కళ్ళ ముందే పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? ఈ విషయం నలుగురికి తెలియక ముందే చెల్లిని ఇంటి కోడలను చేస్తే వారి పరువు మర్యాదలు కాపాడిన వాళ్ళం అవుతాం. భలే ఏమంటావు చెల్లమ్మా? పెళ్ళైన నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నారు? మమ్మల్ని అల్లరి చేయకుండా నోరు మూసుకుని వెళ్ళండి. అరే ఇంత మర్యాదగా చెప్పారేంటమ్మా? కనీసం చెప్పట్టు కొడతానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నిప్పుల బుప్పేకు చెప్పు తగుద్ది. చూడమ్మా, లగిసిపోయిన నీ కోడలు మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా పతితగా వస్తే తప్ప, పతివ్రతగా మాత్రం రాదు. నీ కొడుకు ఏలు కోడు. అప్పస్వామి, నా కోడల గురించి ఇంకొక మాట మాట్లాడేవో మర్యాద దక్కదు. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీరు అనుకున్నట్టు మీ కోడల రామరాజు కూతురు కాదు, వాళ్ళ ఇంట్లో పని మనిషి. ప్రేమించిన వాడితో కూతురు లేచిపోతే ఆ విషయం మీకు తెలిస్తే పరువు పోతుందని తెలిసి పని మనిషిని కోడలుగా పంపించాడు ఆ రామరాజు. అత్తయ్య, ఆ పాలు ఏంటమ్మా? అమ్మాయి, ఏమైందమ్మా? అమ్మాయి, నాన్న పదం పద. రా, సీన్ ఫినిష్ కాకుండా పోదా ఉంటాయి. నేను కాదు, ఇక్కడ ఉంటే మనమే ఫినిష్. చెబుతా పద. ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఏంట్రా బాబు? ఇన్ని ట్విస్టులు నేను ఏ సినిమాలో చూడలేదు. అసలు చంపింది దానేనా? దాన్నే నాన్న, జీపుతో గుత్తి మరీ చంపా. మరి సచ్చింది ఎలా బతికొచ్చిందిరా? డబ్బులు రోలా? డబల్ రోలు లేదు, రుబ్బు రోలు లేదు. సరిగ్గా గుద్దున్నాడు, మన దగ్గర బిల్డప్ ఎత్తున్నాడు. జీప్ పక్క నుంచి రాసుకెళ్ళి ఉంటది. ఆ అదురికా పిల్ల దూరంగా పడి ఉంటది. ఆ జ్యూస్ ఆ పిల్ల చచ్చిపోయింది అనుకుని మనవాడు సంకలు గుద్దుకుంటూ వచ్చేసి ఉంటాడు. ఎన్నాళ్ళు నీకు చదివే రాదనుకున్నాను కానీ చంపడం కూడా రాదని చేయాలే తెలిసింది. ఇళ్ళల్లో ఎప్పుడు ఇలా బుర్ర తక్కువ పనులు చేస్తారు కాబట్టి హీరో వేషాలు వేసి ఆలీగడ్ చేతిలో కూడా సాగు దెబ్బలు తింటారు. చూడు, ఇప్పుడు అది స్పృహలోకి వచ్చి నిజం చెప్పిందంటే నీ చెల్లి పెళ్లి జరగదు, నువ్వు జైల్లోకి వెళ్తావు. అంతవరకు రాణిస్తానా? ఆ స్నేహని ఈ రోజే లేపేసి ఆ రక్తాన్ని గంగ పోస్టర్ కంటించేస్తా. అప్పుడు మన స్వాతి తరుడు హీరోయిన్ అయిపోద్ది. అయితే ఆలస్యం ఎందుకు? ఆ బోసు గారు కూడా ఎట్టగో కొంపలో లేడు కాబట్టి ఇవాళ రేత్రికి దాన్ని లేపుకొచ్చేసి లేపేసి. వేసేయండి. కంగారు పడాల్సిన పని లేదు. కాసేపట్లో స్పృహ వస్తుంది. నేను మళ్ళీ వస్తాను. అసలు ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం వాళ్ళకే వచ్చిందిరా? అదే నాకు తెలియట్లేదమ్మా. ఈ అమ్మాయి ఎవరో కాదు, రామరాజు గారు అమ్మాయి స్నేహ. మరి ఇన్నాళ్ళు మన ఇంట్లో కోడలుగా ఉన్న అమ్మాయి గంగా అని వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఏమిట్రా ఇదంతా? ఏమీ అర్థం అవట్లేదమ్మా. అమ్మాయి, నేనెక్కడున్నాను? మీరంతా ఎవరు? నీకు తాళి కట్టిన మొగుణ్ణి. నువ్వెవరో నీకు తెలుసా? నేను రామరాజు గారి అమ్మాయిని. రోడ్డు పక్కన దెబ్బలతో ఎందుకు పడున్నావు?
అలా ఆ దుర్మార్గుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడా? తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నేను తెలుసుకుంటాను. అమ్మా, స్నేహం జాగ్రత్తగా చూస్తా ఉండు. నేను వెళ్ళి గంగని తీసుకొస్తాను. ఇంత పెద్ద సిటీలో ఆవిడ ఎక్కడ ఉంటారని ఎదుగుతాం అబ్బాయి గారు? తనకు అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఆ రాముగోడు ఇల్లేదని తీసుకుని ఉంచినా తనకు నెలలు నిండే కాబట్టి తప్పకుండా హాస్పిటల్లో చేర్చి ఉంటాడు. బాగా నీరసంగా ఉంది, వెళ్ళి ఈ టానిక్ తీసుకురా. అలాగే. సిట్టర్ గారు, లేటెస్ట్ గా పురుడేసుకోవడానికి మీ హాస్పిటల్ ఏమైనా చేరిందండి? ఒక్కమ్మ ఏమిటండి, దాదాపు 20 మంది చేరారు. ఎవరు కావాలి మీకు? గంగా. గంగా, ఎందుకలా మొహం చాటేసుకుంటావు? ఇంట్లోంచి ఎందుకు వచ్చేసావు? చెప్పు, నువ్వు నా భార్యవేనా? నేను తాళి కట్టింది నీ మెళ్ళవేనా? రామరాజు గారి ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఆయన కూతురిగా, నా భార్యగా నా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. నిజం చెప్తే అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుంది. అమ్మాయి కరిగిన భార్య కావాలంటే ఈయనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి. అడుగుతుంటే మాట్లాడవే, సమాధానం చెప్పు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని మోసం చేశాను. చిన్నప్పటి నుంచి స్నేహమ్మ గారు నేను కలిసి మెలిసి పెరిగాం. ఆవిడ తినొదిలేసిన అన్నం నేను తినేదాన్ని. ఆవిడ వాడి పారేసిన బట్టలు, ఆడి పారేసిన బొమ్మలు నేను వాడేదాన్ని. నాకు తెలియకుండానే నాకు ఆవిడ మీద అసూయ పెరిగింది. తన జీవితంలాగానే నా జీవితం కూడా ఉండాలని కలలు కనేదాన్ని. అవకాశం కోసం ఎదురు చూశాను. సరిగ్గా అవకాశం మీ పెళ్లి రోజున దొరికింది. బలవంతంగా పెళ్లి చేశారని మీరు కట్టిన తాళిని తీసేసి అమ్మాయి గారు వెళ్ళిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తాళిని నేను వేసుకుని మీ ఇల్లాలిగా మీ ఇంటికి వచ్చాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే నిజమైతే రామరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు నిజం చెప్పి నిలదీసేవారుగా. గుడికి తీసుకెళ్లి దండలు పంపిస్తారు. పరువు ప్రతిష్టల కోసం తన కూతురు పారిపోయిందన్న నిజాన్ని మీకు చెప్పి అల్లరి చేస్తానని భయపెట్టి ఆ విషయం మీకు చెప్పకుండా చేశాను. అందుకే మోహన్ చెల్లక ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. కావాలని వచ్చిందనివి నన్ను కాదని ఎందుకు వచ్చేసావు? తిరిగి రాదనుకున్న స్నేహాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చినందుకు ఎప్పటికైనా తనకి గతం గుర్తొస్తే నా నిజ స్వరూపం బయటపడుతుందని భయపడి పారిపోయి వచ్చేసాను. లేదు, నేను నమ్మను. నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చెప్పేది నిజం. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. మీ బిడ్డ? ఇక్కడ కూడా మిమ్మల్ని నేను మోసం చేశాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరు కాదు, రాము. పాపిష్టిదానా, నువ్వు అసలు ఆడపడక పుట్టావే? దేవుళ్ళు లాంటి మా అబ్బాయి గారికి ఇంత అన్యాయం చేస్తావా? కడుపులో బిడ్డ ఉంది కాబట్టి బతికిపోయావే, లేకపోతే నేను ఇక్కడ ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తామండి. అబ్బాయి గారు, ఇంకా ఎందుకండి దరిద్రపదాం దగ్గర? దీని మొహం చూస్తేనే పాప చుట్టుకుంటుంది. రండి పోదాం. అబ్బాయి గారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఏరా, సంటి సినిమాలో వెంకటేష్ లాగా నువ్వెంతో అమాయకుడివి, నమ్మిన బట్టివని నమ్మితే మా అబ్బాయి గారికి ఇంత ద్రోహం చేస్తావురా? ఏమిటి గంగా, ఏమైందమ్మా? స్నేహ, నీ మెల్ల ఆ తాళి తీసి పారే. ఆ తాళి తీసి పారేమంటున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు మాట్లాడగమ్మా, నువ్వు తీ. నువ్వు చచ్చావా? అది తెంచి పారేసావు? అవునమ్మా, ఈ రోజు నుంచి గంగమ్మ గుడిగా చచ్చాను. నేను చచ్చాను అనుకునే ఆ రోజు ఆ తాళి తీసి దీని మెళ్ళ వేసింది. నేను చచ్చాను అనుకునే నీ కోర స్థానాన్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. నేను చచ్చాను అనుకునే అదే రాముగారితో లేచిపోయింది.
తన కట్టిన తనని అది వేసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసింది. ఆ పాపిష్టిదాన్ని తన మెల్ల ఉండకూడదని దాన్ని తెంచి పారేశాను. ఏమిటాను చెప్పేది? అవునమ్మా, నేను తాళి కట్టిన భార్య నా కళ్ళ ముందే ఉన్నా ఆ నిజం నాతో చెప్పకుండా తనే నిజమైన భార్యను నటించింది ఆ పాపిస్తుంది. ఓ పక్క నాతో కాపురం చేస్తూ మరో పక్క రామగారితో తిరుగుతోంది. నేను తండ్రిని, నువ్వు నానమ్మవి కాబోతున్నావని ఎంతో మురిసిపోయాను. కానీ దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసమ్మా? ఆ రాముగాడు అంట. స్నేహ, నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు అభ్యంతరం లేకపోతే నీ మెల్ల మళ్ళీ నేను తాళి కట్టాను. నీ భార్యనే అర్హత నాకు లేదు. నేను మిమ్మల్ని మోసం చేశాను. మీ మొహం కూడా చూడకుండా నేను కట్టిన తాళి తెచ్చేసి ప్రేమించిన వాడి కోసం పారిపోయాను. నీ కథ నాకు అనవసరం. జరిగిందంతా మర్చిపో. చెప్పు, నువ్వు అంటే వెంటనే పెళ్లి చేసుకుంటాను. సమాధానం చెప్పు. దేవుడు వరమిస్తానంటే ఏం చెప్పమంటారండి? మీ ఇష్టం. అయిపోతుంది, రెండో పెళ్లి కూడా అయిపోతుంది. దాన్న బోసుగాడు ఎలా చేసుకుంటాడో నేను చూస్తా. ఏంటి చూసేది? అందరిలాగే పీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం నెత్తిని పెట్టుకుని చేసుకుంటాడు. నిజమా? నేనింకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉప్పు కారం పెట్టుకుని చేసుకుంటాడేమో అనుకున్నా. సీరియస్ సీన్ లో జోకులేకో. మరి లేకపోతే పెళ్లి ఎట్టాపుతావరా సన్నాసి? గుళ్ళో పెళ్లి కదా, కొబ్బరికాయల్లో బాంబులెట్టేసి పేల్చేసి అల్లకల్లోలం చేసేసి ఆపేస్తా. బాంబులు వేసుకుని జీబులు వేసుకుని వెళ్తానికి ఇదేమి చిరంజీవి సినిమా కాదు, శ్రీకాంత్ సినిమా, లో బడ్జెట్. అయితే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి స్నేహ నన్ను ప్రేమించిందని ఆ బోసుగాడి చెవిలో లీక్ చేస్తా. నువ్వు అక్కడికి వెళ్ళి లీక్ చేస్తే కడుపు వచ్చిన దానికి వాంతులు వచ్చినట్టు పోలీసు వాళ్ళు వచ్చి నీ ఈపు సాఫ్ చేస్తారు. మరి చెల్లి పెళ్లి చేసేది ఎలా? ఆ బెంగ మీకు అక్కర్లేదు, దానికి నేనున్నాను. ఇన్నాళ్ళు మీ షాల్ట్ తిన్నందుకు ఈ ఉప్పు అప్పారావు మీ లోన్ ఉంచుకోడు. లోనేంట్రా లోపరదవా? అయినా నేను నీకు లోన్ ఎప్పుడు ఇచ్చాను? నీ కూతుర్ని కన్నప్పుడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, పెళ్లి కొడుకు ముస్తాబా ఇచ్చాడురా. పెళ్లి చేసుకొచ్చాను కాబట్టి. పెళ్లి చేసుకున్నావా? మరి నన్ను ఎందుకు పిలవలేదురా? నేనంత ఎర్రిపప్పునైతే నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి వచ్చి పెళ్లి చేయకూడదు. నీ పెళ్లి నేను ఎందుకు జరగొడతాను యాదవా? అయినా నువ్వేమన్నా నా కూతురు చేసుకుంటున్నావా? ఎస్, నీ కూతురునే చేసుకున్నావు. పిచ్చి జోకులేసామంటే పుచ్చు రేగిపోద్ది. క్లైమాక్స్ ముందు జోకులు వేయడానికి నేనేం మీలా కామెడీ విలన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్. నవ్వకుండా నవ్విస్తా, ఏడవకుండా ఏడిపిస్తా. డార్లింగ్ కమాన్. ఏంటేంటి మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నాకు మా వెళ్ళి అల్లు రామలింగం చేసుకున్నట్టు జీవితో తాళెట్ట కట్టించుకున్నావే. మేడంచి అయినా ఏం చూసి చేసుకున్నావండి? ఆయన షర్ట్ కిందున్న హార్ట్ ని చూసి. ఎక్కడ కింద డ్రాయర్ ని చూసాం కాదు. అయినా టాయిలెట్ లో కలరా ఉండలేసుకునే సన్నాసి ఈడలా వచ్చాడు నీకు. అంకుల్, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదివరకట్లా నేను ఉత్తుప్పుని కాదు, నీ అల్లుడుప్పుని. ఇక నుంచి అల్లుడు గారని నువ్వు, బావగారని నువ్వు పిలవండి. లేదా నీ కూతురు కాపురంలో ఉప్పడిపోద్ది, తర్వాత ఎందుకు పనికి రాకుండా తుప్పట్టిపోద్ది. నా ఉప్పు తిని నా కూతురు ట్యాప్ చేసి నాకే అన్యాయం చేస్తాడ్రా? అన్యాయమా? దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నో, అక్కడ ఇద్దరు ఆడకూతురు జీవితాలను నాశనం చేసి నీ కూతుర్ని కట్టబెట్టాలనుకోవడం అన్యాయం కాదా? అభంశుభం తెలియని ఒక అమాయకురాలను చంపాలనుకోవడం అన్యాయం కాదా? అందుకే మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకున్నాను. మీరు అక్కడేసిన ప్లాను నేను ఎక్కడేసాను. మీకు వర్కౌట్ కాలేదు, నాకు వర్కౌట్ అయింది. ఏంట్రా నీకు వర్కౌట్ అయింది? నీ అబ్బా నా భర్త మీద చెయ్యి పడిందో నేను భద్రకాళినై రుద్రనారినై జబ్బుతో చచ్చిపోయిన మా అమ్మని నువ్వే కిరసనాలు పోసి చంపేశావని నీ మీద దొంగ కేసెట్టి నేను ఉరకమ్మ ఎక్కిస్తా. మైండ్ ఇట్. ఏ సూర్రావు, బాగున్నావా? బాగున్నానండి. క్లైమాక్స్ లో పోలీసు వాళ్ళు వచ్చినట్టు మంచి టైంలో వచ్చారండి. ఏమిటి హడావుడి? ఏమన్నా విశేషమా? ఏముందండి, ప్రేమ గారు వచ్చారు కదండి. స్నేహ వచ్చిందా? మా అబ్బాయి గారిని వెళ్ళి తీసుకొచ్చామండి. మరి గంగా దాని మోసం బయటపడిపోయి రాము గారితో లేచిపోయింది కదండి. దాంతో అబ్బాయి గారు ఎక్స్ అయిపోయి స్నేహమ్మ గారిని ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారండి.
ఆగండి. సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మొహం పెట్టుకుని అతనితో తాళి కట్టించుకుంటున్నావే? మావయ్య, ఇందులో స్నేహం తప్పేం లేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను. దీని మెళ్ళలో తాళి కట్టే అర్హత మీకు లేదు. ఎందుకు లేదు? గంగకి మీరు భర్త కాబట్టి. ఆ సానిది నాకు భార్య ఏంటి? బాబు, గంగ సానిది కాకపోతే ఆ రాముగారు ఎందుకు లేచిపోతుంది? దీని జీవితం బాగు చేయాలని, తన మీద అసహ్యం కలగాలని అన్నా చెల్లెల పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా చెప్పింది మీకు. గంగ అనేది ఎంత పవిత్రమైనది బాబు. కాదు, మిమ్మల్ని నన్ను అలా నమ్మించి మోసం చేసింది. దానికలా మోసం చేసే తెలివితేటలే ఉంటే ఈ రోజు నా కూతురు ఇలా ఈ మండపంలో ఉండేది కాదు. ఇది లేచిపోయిందన్న నిజం తెలిస్తే నా గుండె ఆగిపోతుందని, నిన్ను దీన్ని మొగుడుగా ఉంచాలని, మనందరి పరువు ప్రతిష్టల్ని కాపాడటం కోసం ఇది తీసి పారేసిన తాళిని తను మెళ్ళ వేసుకొచ్చింది బాబు. ఆ రోజు నేను గుళ్ళో దండలు మార్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే వరకు మీతో మాట్లాడలేదు, మిమ్మల్ని తాకనివ్వలేదు. ఎందుకో తెలుసా? ఏ రోజుకైనా ఇది మనసు మార్చుకొని తిరిగి వస్తుందని, తన స్థానాన్ని తిరిగి దీనికి ఇచ్చేద్దామని. ఏ ఆడదైనా తన తాళి కోసం అవసరమైతే మరో ఆడదాన్ని తాళి తెంచడానికైనా సిద్ధపడుతుంది. కానీ తన తాళిని వదులుకోదు. అలాంటి త్యాగాన్ని గంగ చేసింది. గంగ ఇప్పుడు ఎక్కడుంది? కాళ్ళు పట్టుకో, గట్టిగా పట్టుకో, భయపడకమ్మా. అమ్మా తల్లి, మా గంగ సుఖంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టు చేయి. ఆ మొగుడు పెళ్ళాన్ని కలిసి కాపురం చేసేటట్టు ఆశీర్వదించు. డాక్టర్, గంగకి మగబిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గంగా 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 అన్నయ్య, అయ్యగారు నన్ను కనకపోయినా వారి కూతురునయ్యాను. నీకు తోడ పుట్టకపోయినా చెల్లెలనయ్యాను. ఆయన తాళి కట్టకపోయినా భార్యనయ్యాను. బాబు నన్ను అమ్మ అని పిలవకుండానే దూరం అవుతున్నాను. అమ్మాయి గారికి అడ్డం రాకూడదని, ఆయన్ని ఆవిడ్ని కలపాలని ఆయన జీవితంలోంచి తప్పుకుని వచ్చేసిన రోజే నేను చనిపోవాలనుకున్నాను. కానీ నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇంతవరకు బతికున్నాను. ఇప్పుడు నాకు చనిపోయే అధికారం ఉంది. జరిగిన నిజానిజాలు వారికి చెప్పి స్నేహమ్మ గారిని భార్యగా స్వీకరించి నన్ను చూసుకున్నంత బాగా ఆవిడ్ని చూసుకోమని బాబుని వారికి అప్పగించు. మళ్ళీ జన్మంటూ ఉంటే అయ్యగారికి కన్న కూతురుగాను, ఆయనకి భార్యగాను, నీకు చెల్లెలుగాను పుడతాను. గంగా. గంగా గంగా రాము, గంగేది? రాము, రాము, గంగ ఎక్కడా? రాము, ఏమిట్రా? ఏమైంది? గంగ ఎక్కడా? గంగా 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 ఆగు. గంగా ఆగు. గంగా గంగా ఆగు. గంగా గంగా ఆగు.
నేను బ్రతుకుండాలని, నీతో జీవించాలని. మీ భార్య స్నేహ నేను కాదు. కట్టిన తాళికి కట్టుబడకుండా కాదని వెళ్ళిన దాన్ని నేనెలా భార్యనవుతాను గంగా? గతం గుర్తులేక ఆయన నా భర్త అంటే నిజం అనుకున్నా. నిజం తెలియక నిన్ను కాదని నన్ను చేసుకుంటానంటే సరే అన్నాను. ఆయన నీకు తాళి కట్టకపోయినా భార్యగా ప్రేమించారు, భర్తగా నీతో కాపురం చేశారు. 3 ముళ్ళు వేయించుకున్న దాన్ని భార్య అంటారు కానీ 3 రాత్రులు గడిపిన దాన్ని కాదు. మాంగళ్యం కన్నా గొప్పది మాతృత్వం. అది నువ్వు పొందావు. ఇది వేసుకో, ఆయన్ని నీ భర్తం చేసుకో. కాదనకమ్మా, అమ్మాయి మెళ్ళలో తాళి లేకపోయినా పర్వాలేదు, అమ్మ మెళ్ళలో తాళి ఉండాలి. అప్పుడు అవసరానికి తాళి వేసుకున్నాం, ఇప్పుడు తాళి ఉండడం అవసరం. ఈ తాళి అక్క మెళ్ళ వేయండి. అమ్మయ్యా, ఆల్ హ్యాపీ. ఏమంటే డైరెక్టర్ గారు ఇంకా లాకుండా శుభం కాటేసాడు బాబు. బాబు నువ్వు వచ్చాడురా. ఈ సినిమా డైరెక్టర్ ఎవరా అడి తిరుగు.